గుంటూరు నగరానికి సంబంధించి కూడా మంచినీళ్ళకి సంబంధించిన ఇష్యూస్ కానీ, శానిటేషన్కి సంబంధించినవి కానీ, ట్రాఫిక్కి సంబంధించినవి కానీ, గోరంట్లలో అక్కడ వాటర్ ట్యాంక్ సంవత్సరం క్రితం అది పూర్తి అవ్వాలి. దాని మీద అదే పనిగా మేము ఉద్యమం చేస్తూ వస్తే ఇప్పుడు ఒక స్థాయికి వచ్చింది. ఇప్పుడు రేపు శంకర విలాస్ బ్రిడ్జి కడతాం. సో నేను పెట్టిన డిమాండ్లు 2 ఉన్నాయి. అది 2 ఏళ్ళు పూర్తి అవుద్ది అంటున్నారు, కానీ 5 ఏళ్ళకి కానీ అవుతుంది. నేను చెప్తున్నాను, మీరు రాసి పెట్టుకోండి. కానీ ఈ లోపల ట్రాఫిక్ మహా ఇబ్బందులు పడతాం. అందుకని ప్రత్యామ్నాయాలు చూడాలి. ఉదాహరణకి 2014లో రైల్వే గేట్ ఉంది. ఆ గేట్ తెరవాలని నేను ప్రతిపాదన పెట్టి కేంద్ర మంత్రి కూడా అంగీకరించాడు. అలాగే పైనుంచి ఆర్ఓబి వెళ్ళొద్ది, కింద ఒక ఆర్యూబీ కట్టాలనే ప్రతిపాదన కూడా మేము పెట్టాం. అప్పుడు జనరల్ హాస్పిటల్ కానీ, లేకపోతే అరండ్లపేట 4వ లైన్ కానీ, బాడీపేట 4వ లైన్ కానీ ఆర్యూబీ నుంచి వచ్చేవాళ్ళు వచ్చేస్తారు. అవన్నీ మనం అక్కడ రిప్రజెంట్ చేసాం. అవుతాయా లేదా వేరే విషయం. కొన్ని అవుతాయి, కొన్ని ఖచ్చితంగా ప్రజల ఇష్యూస్ ఏ ఉంటాయి. నిజాయితీగా ఈ 14 ఏళ్ళు పనిచేశాను, భవిష్యత్తులో కూడా పనిచేస్తాను.